వెల్కమ్ టు ఉద్యోగాన్వేషణ ఛానల్. 8 జనవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. చిరుధాన్యాలతో ఆరోగ్యసిరి. చిరుధాన్యాలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యసిరి లభిస్తుందని ఐక్యరాజ్య సమితి ఐరాస పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పాలకులు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. వీటి వినియోగాన్ని పెంచేందుకు చర్యలు అవసరము. ప్రజల ఆరోగ్యానికి మెరుగుపరచడంలో సిరిధాన్యాలు కీలకమవుతున్నాయి. అయితే వాణిజ్య పంటలకు దక్కుతున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ చిరుధాన్యాలకు పండించే రైతులకు దక్కడం లేదు. ఈ ఉత్పత్తులు కొనుగోలు కేంద్రాలను ఉండడం లేదు. అందుకే 1969 నుంచి 2014 వరకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి దిగజారుతూ వచ్చాయి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కొంత ఫలించింది. 2014-15 తర్వాత ఎంఎస్పి పెరిగింది. కానీ వాణిజ్య పంటల ఉత్పత్తి, రాబడి, రాయితీల దృష్ట్యా ఈ పెంపు చిరుధాన్యాల రైతులకు లాభసాటిగా అనిపించడం లేదు. పైగా నేటికి కేవలము జొన్న, సజ్జ, రాగి మాత్రమే మద్దతు ధర లభిస్తుంది. ఫలితంగా అన్నదాతలు మిగతా చిరుధాన్యాలను సాగు చేసి ధైర్యం చేయలేకపోతున్నారు. కొంతమంది వ్యాపారులతో ఒప్పందాలు చేసుకొని పండిస్తున్నారు. విస్తృత విపణి. చిరుధాన్యాలు దేశ విదేశాల్లో విస్తృత స్థాయి విపణి ఉంది. ఆసియా, ఆఫ్రికాలో సుమారుగా 50 కోట్ల మంది వీటిని సాంప్రదాయ ఆహారం భాగంగా తీసుకుంటారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. ఎంతో కొంత 131 దేశాల్లో వీటిని పండిస్తున్నారు. అంటే ఈ దేశాల్లో చిరుధాన్యాలు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం అక్కడి మార్కెట్ అవసరాలపై దృష్టి పెట్టి శుద్ధి చేసిన ధాన్యాలను ఎగుమతి చేస్తే సరిపోతుంది. చిరుధాన్యాలు మాలి, సెనెగల్, ఇథియోపియా వంటి దేశాల్లో ప్రజలే ఎక్కువగా తినేవారు. పాశ్చాత్య దేశాలకు ప్రజలు ఇప్పుడిప్పుడే వీటి అలవాటు పడుతున్నారు. వారికి తగినట్లుగా చిరుధాన్యాలతో ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తే అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడుతుంది. ప్రపంచంలో సుమారుగా 18.3 కోట్ల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లోనే దాదాపుగా 12 కోట్ల ఎకరాల్లో వీటిని పండిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఎక్కువగా సాగు అవుతున్నది ఆసియాలోనే. అందులోనూ భారత్లోనే అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. యుఏఈ, నేపాల్, సౌదీ అరేబియా, ఒమన్, యూకే, అమెరికా, ఆస్ట్రేలియాకు మన చిరుధాన్యాల ఉత్పత్తులు ఎగుమతులు చేసేందుకు పెద్దగా పోటీ లేదు. ఇది భారత్కు కలిసి వచ్చే విషయము. చిరుధాన్యాల ఉత్పత్తులను అంతర్జాతీయంగా ప్రచారం కల్పించడం ద్వారా అవకాశాలను సృష్టించవచ్చు. ప్రస్తుతం మన దేశంలో ప్రధానంగా 9 రకాల చిరుధాన్యాలు అందుబాటులో ఉంటున్నాయి. రైతులు మాత్రం ఎక్కువగా సజ్జ, జొన్న సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. సహాయం పెరగాలి. గడ్డి జాతికి చెందిన పంటలు కావడంలో పెద్ద కష్టము, ఖర్చు లేకుండా సులువుగా దిగుబడి వస్తుందనే భావన ఉంది. అయితే సాగు, ఎరువులు, కూలీ ఖర్చులు, మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావము వీటిపైన ఉంటుంది. సాధారణంగా ఒక ఎకరంలో కొర్రలు సాగు చేయడానికి 3 నెలల సమయం పడుతుంది. 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ధరల ప్రకారంగా వీటి ద్వారా రైతులు ₹35,000 వస్తుంది. ఖర్చులు పోను అన్నదాతలకు మిగిలేది 10,000. ఇది 3 నెలలకు వచ్చే ఆదాయము. ఇదే కాస్త పెట్టుబడిని భరించి పత్తి లేదా చెరుకు సాగు చేస్తే 20,000 నుంచి 30,000 వరకు ఆదాయము పొందవచ్చని రైతులు భావిస్తున్నారు. పైగా ప్రభుత్వం నుంచి వివిధ రాయితీలు పొందే అవకాశం ఉంటున్నాయి. వీటిని విక్రయించడానికి మార్కెట్లు వెతుక్కోవలసిన పని కూడా ఉండదు. అందుకే ఎక్కువ మంది రైతులు వాణిజ్య పంటలపై మల్లుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే చిరుధాన్యాల సాగు వైపు కర్షకులకు ప్రోత్సహించేలాగా అడుగులేస్తుంది. రైతు భరోసా కేంద్రాలు, ఐకేపీ కేంద్రాలు ఈ ధాన్యాలను ఎప్పుడైనా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఒడిశాలో ప్రజా పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలు చేర్చినట్లుగా అన్ని రాష్ట్రాల్లోనూ అలాంటి ప్రయత్నము జరగాలి. ఈ ధాన్యాల శుద్ధి ప్రక్రియను సైతము విరివిగా యూనిట్లు నెలకొల్పాలి. అందుకు ప్రభుత్వం రాయితీలను కల్పించడం ద్వారా తోడ్పాటుకు అందించాలి. కొర్రలు, అడ్డు కొర్రలు, పచ్చజొన్నలు, రాగులు, ఊదలతో కొత్త రకం వంటకాలు తయారు చేస్తున్న అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహకం
ప్రోత్సహించాలి. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగితే వీటి వనరులపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. చిరుధాన్యాలు అనేది 2023 సంవత్సరంలో భారతదేశము ఐరాసలో మన ప్రధాని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడానికి సపోర్ట్ చేయడం అనేది, మాటను ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి చిరుధాన్యాల మీద క్వశ్చన్లు అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది. చూద్దాం ఇంకో ఆర్టికలు. మెరుగుపడని మురుగు నిర్వహణ. సురక్షితమైన పారిశుద్ధ్య నిర్వహణ ప్రజారోగ్యానికి పునాది. కాబట్టి ప్రజలందరికీ మెరుగైన పారిశుద్ధ్య వసతులను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. మానవ వ్యర్థాలకు సురక్షితమైన విధానంలో నిర్వహించడము ఎంతో అవసరము. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 350 కోట్ల మంది జనాభా సురక్షితమైన పరిశుభ్ర వసతులను నోచుకోవడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ నివేదిక 2023 వెల్లడించింది. సుమారుగా 220 కోట్ల మంది పరిశుభ్రమైన తాగునీటిని నోచుకోవడం లేదని పేర్కొంది. 200 కోట్ల మందికి ఇంటి వద్దనే నీటి వసతి, సబ్బుతో చేతులను శుభ్రం కడుక్కునే అవకాశాలు లేవని, సుమారుగా 42 కోట్ల మంది నేటికి బహిరంగ మల విసర్జన చేయవలసి వస్తుందని ఆ నివేదిక విశ్లేషించింది. పారిశుద్ధ్య లేమి కారణంగా అల్ప మధ్యాదాయ దేశాల్లో కలరా, టైఫాయిడ్, అతిసార వంటి వ్యాధులు తరచూ విజృంభిస్తున్నాయి. వాటి బారిన పడి ఏటా 8.29 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిరుడు ఏకరువుపై పెట్టింది. ఒక గ్రామ మానవ మలంలో కోటి వైరస్లు, 10 లక్షల బ్యాక్టీరియా, 1000కి పైగా పరాన్నజీవులు ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. అందుకే మానవ వ్యర్థాలతో పాటు పారిశుద్ధ్యాన్ని సురక్షితమైన విధానాల్లో నిర్వహించడము అత్యంత అవసరము. దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామంలో సుమారుగా 11 కోట్లు, పట్టణాల్లో 63 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, 6.37 లక్షల పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహించినట్లుగా కేంద్రం చెబుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 17.03 కోట్ల మరుగుదొడ్లు ఉన్నాయని స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ లెక్కలు చెబుతున్నాయి. అందులో 12.73 కోట్లు 2 గుంతలవి, 2.19 కోట్లు మరుగుదొడ్లు ఒకే గుంతలతో కూడినవి. ఇవి కాక ఎకోసాన్ వంటి పద్ధతుల్లో నిర్వహించే మరుగుదొడ్లు 14.48 లక్షల వరకు ఉన్నాయని, బహిరంగ మల విసర్జన పూర్తిగా నిర్మూలించాలంటే 1 గుంత మరుగుదొడ్లను 2 గుంతల మరుగుదొడ్లుగా మార్చడం ఎంతో అవసరము. సెప్టిక్ ట్యాంకుల నుంచి వెలువడే నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలి. ఆయా పనుల కోసము స్వచ్ఛ భారత్, అమృత్, స్మార్ట్ సిటీ, ఉపాధి హామీ, 15వ ఆర్థిక సంఘ నిధులను వినియోగించాలి. రెట్రోఫిట్ అభియాన్ ద్వారా 12.87 లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ చెబుతుంది. మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధము, పునరావాస చట్టము 2013 ప్రకారంగా పారిశుద్ధ్య కార్మికులు చేతులతో మలాన్ని తొలగించడం నిషేధం. కాబట్టి మానవ వ్యర్థాలను యంత్రాల సహాయంతోనే తొలగించాలి. అందుకోసము వారికి తగిన సాధనలు, రక్షణ పరికరాలను అందించాలి. ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంకుల నుంచి వ్యర్థాల మరుగు కాలువలు నీటి వనరులోకి మళ్లకుండా, మానవ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోయకుండా చూడాలి. ఆయా వాహనాలను మానవ వ్యర్థాల శుద్ధి కర్మాగారాలకు అనుసంధానించాలి. అన్ని నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీలో వ్యర్థాలను శుద్ధి ప్లాంట్లను నెలకొల్పాలి. గ్రామాల నుంచి మానవ వ్యర్థాలను ఆ ప్లాంట్లకు తరలించేలా గ్రామ పంచాయతీలు చర్యలు తీసుకోవాలి. మరుగుదొడ్ల వినియోగము, నీటి వసతి, చేతుల పరిశుభ్రత ప్రజారోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అందుకే దేశంలోని కుటుంబాలన్నింటినీ నీటి సౌకర్యం కల్పించి పరిశుభ్రత పాటించేలాగా అవగాహన పెంపొందించాలి. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో నీటి వసతులతో కూడిన మరుగుదొడ్డి సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. మరీ ముఖ్యంగా అమ్మాయిల నెలసరి పరిశుభ్రత కోసము సురక్షితమైన మరుగుదొడ్డి నిర్వహణ అత్యంత అవసరము. దివ్యాంగుల కోసము ప్రయాణ ప్రాంగణాలు, ప్రజోపాయ ప్రదేశాలు, విద్యాలయాల వంటి చోట్ల ప్రత్యేక
శౌచాలయాలను ఏర్పాటు చేయాలి. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలు, వారసంతలు, జాతరలు, పార్కులు తదితర చోట్ల సామూహిక మరుగుదొడ్లను నిర్మించడమే కాకుండా వాటిని పరిశుభ్రం నిర్వహణపైన సంబంధిత యంత్రాంగాలు దృష్టి సారించాలి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ఈ ప్రయాణ ప్రాంగణాల్లో మరుగుదొడ్ల నిర్వహణ ఎంతగానో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఆధునిక యంత్రాల సహాయంతో వాటి నిర్వహణ సులభతరం చేయవచ్చు. మానవ వ్యర్థాలతో పాటు పారిశుద్ధ్యాన్ని సురక్షితంగా, సక్రమంగా నిర్వహించడం ద్వారా ప్రజారోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు పాటుపడాలి. ఇది ఇంపార్టెంటే. మెరుగుపడని మురుగు నిర్వహణ అనేది కుప్పలు తెప్పలుగా చెత్తగా మారిపోతున్న వీటికి నిర్వహణలో ప్రభుత్వాలు చేయూతనియాలనేది ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశము. ఇంకో ఆర్టికల్ చూద్దాము. ప్రాంతీయ అసమానతలు, సాంఘిక అవస్థాపన, మానవ అభివృద్ధి. ఆర్థిక అభివృద్ధి ప్రాథమిక లక్ష్యము. మానవ సంక్షేమము. సాంఘిక రంగంలో కేరళ నుంచి ప్రగతిని కనబరుస్తుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు తక్కువ తలసరి ఆదాయాలు కలిగి ఉన్న అధిక మానవ అభివృద్ధి సాధిస్తున్నాయి. దీనికి కారణము విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడి పెట్టడమే. కేరళ అక్షరాస్యత 94%, స్త్రీ అక్షరాస్యత 91.9%, సెక్స్ రేషియో 1084, IMR 0లో మెరుగ్గా ఉంది. మరోవైపు బీహారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మానవ అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. హర్యానా, పంజాబ్లు ధనిక రాష్ట్రాలైనప్పటికీ అక్షరాస్యత, స్త్రీ పురుష నిష్పత్తుల్లో వెనుకబడి ఉన్నాయి. అంటే ఒక సమాజంలో తలసరి ఆదాయం అనేది ఆర్థిక, సామాజిక ప్రగతికి సరిపడనంత కొలమానం కాదు. అంటే దేశంలోని కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందడము, మరికొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉండడము, అలాగే రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడ మరికొన్ని ప్రాంతాల్లో వెనుకబడి ఉండడాన్ని ప్రాంతీయ అసమానతలుగా పిలుస్తారు. కారణాలేంటి? సహజ సిద్ధమైన అంశాలు. భౌగోళికంగా కొన్ని ప్రత్యేక ప్రాంతాలు ఇతర ప్రాంతాలతో సంఘటితమై ఉండకపోవడం. ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు. సహజ వనరులు సమృద్ధిగా లభించే ప్రాంతాల్లో పెట్టుబడులు ఎక్కువగా తరలివచ్చి అభివృద్ధి చెందుతాయి. చారిత్రాత్మక అంశాలు. అవస్థాపన, మార్కెటింగ్, వాణిజ్య సౌకర్యాలు ఎక్కువగా ఉన్న చోట ఆంగ్లేయులు పెట్టుబడులు ఎక్కువగా ప్రోత్సహించారు. ఉదాహరణకు కలకత్తా, చెన్నై, బొంబాయి. హరిత విప్లవము. నీటిపారుదల సదుపాయాలు ఎక్కువగా ఉన్న పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో హరిత విప్లవం ప్రవేశపెట్టడంతో అక్కడి రైతుల ఆర్థిక స్థితిగతులు మరింతగా మెరుగుపడ్డాయి. నీటి వసతులు లేని కరువు ప్రాంతాలు. ఈశాన్య భారత్లో హరిత విప్లవం విస్తరించకపోవడంతో అక్కడ వెనుకబాటుతనం కనిపిస్తుంది. ప్రభుత్వ విధానాలు. 1951లో ప్రవేశపెట్టిన IRDA ప్రాంతీయ అసమానతలు తగ్గించడంలో విఫలమైంది. రూర్కేలా, భిలాయ్ తదితర ఇనుము, ఉక్కు కర్మాగారాలు వెనుకబడిన ప్రాంతాల్లో స్థాపించినప్పటికీ అవి మూలధన సాంద్రత పరిశ్రమలు అయినందువల్ల ఆశించిన ఫలితాలు పొందలేకపోయాయి. ప్రణాళిక వ్యయం కేటాయింపులు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఎక్కువగా జరిగాయి. నూతన ఆర్థిక సంస్కరణలు. పరిశ్రమలు స్థాపించడంలో గల అవరోధాలను సంస్కరణలు తగ్గించాయి. దీంతో విదేశీ సంస్థలు అవస్థాపన సదుపాయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడి పెట్టాయి. అంటే సంస్కరణల ఫలాలు వెనుకబడిన ప్రాంతాలు చేరలేదు. కొలిచే సూచీలు. ప్రాంతీయ అసమానతలు కొలవడము క్లిష్టమైన ప్రక్రియ. తలసరి ఆదాయంలో కొన్ని వ్యత్యాసాల ద్వారా సాధారణంగా రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలను గణిస్తారు. అయితే రాష్ట్రాల్లోని అసమానతలు ఇది తెలియజేయదు. పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ వృద్ధిలోని తేడాలు. రాష్ట్రంలోని అక్షరాస్యత స్థాయి, మొత్తం పని వారిలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోని పని వారి వాటా, రోడ్ల పొడవు, శిశు మరణాల రేటు మొదలైనవి ప్రాంతీయ అభివృద్ధిలోని వ్యత్యాసాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. NSDP వృద్ధి రేటు. ప్రాంతీయ అసమానతలను తెలియజేయు ప్రధాన సూచీల్లో NSDP వృద్ధి రేటు 1. NDP వృద్ధి రేటులో 2020-21లో మణిపూర్, పశ్చిమ బెంగాల్ ముందంజలో ఉండగా మిజోరాం, ఉత్తరప్రదేశ్ చివరిగా ఉన్నాయి. సంస్కరణల తర్వాత అభివృద్ధి చెందిన రాష్ట్రాల వృద్ధి రేటు వెనుకబడిన రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. తలసరి ఆదాయాల్లో వ్యత్యాసాలు. ప్రధాన రాష్ట్రాల్లో 1960-61లో తలసరి ఆదాయాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండేది. ఈ మధ్య హర్యానా ప్రథమ స్థానంలోకి వచ్చింది. 2020-21లో పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక అధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది.
బీహార్ తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది. హర్యానా, కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్, తెలంగాణలు అధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉండగా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అస్సాంలు తక్కువ తలసరి ఆదాయంను కలిగి ఉన్నాయి. అవస్థాపన సదుపాయాల్లో వ్యత్యాసాలు. అవస్థాపన సౌకర్యాల సూచీలైన తలసరి విద్యుత్ వినియోగము, వాహనాల రిజిస్ట్రేషన్లు, రోడ్ల పొడవు, టెలికాం కనెక్షన్స్, సాగుభూమిలో నీటి సౌకర్యాలు ఉన్న భూమి శాతము మొదలైనవి ప్రాంతీయ వ్యత్యాసాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. పేదరిక ప్రభావము. పేదరికం కూడా ఆర్థిక వెనుకబాటుతనానికి సూచియే. 2011-12 ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్లో భారత్ పేదరికము 21.9%. ప్రధాన రాష్ట్రాలు తీసుకుంటే కేరళ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో పేదరిక శాతము తక్కువగా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో పేదరికం ఎక్కువగా ఉంది. వ్యవసాయ అభివృద్ధిలో అసమానతలు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని కొన్ని భాగాలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అధిక ప్రగతిని కనబరుస్తున్నాయి. దీనికి కారణము నూతన వ్యవసాయ వ్యూహము కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడము. ఇది ఆర్టికల్. దీని ప్రాంతాల అసమానతల మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఇంపార్టెంట్ టాపిక్. 1కి 2 సార్లు వినండి. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. ఊరిస్తున్న అంతరిక్ష విపణి. మండుతున్న సూర్యుణ్ణి పండుగ భ్రమించి బాలహనుమాన్ ఆకాశంలోకి లంఘించడాన్ని పురాణ గాథల్లో చదువుకున్నాము. భూమి నుంచి దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో బాణుడి గుట్టుమట్లను పసిగట్టడానికి 15 లక్షల కిలోమీటర్లు లంఘించేలా నిరుడు సెప్టెంబర్లో ఇస్రో ప్రయోగించిన ఆదిత్య వేమోనౌక స్థిరకక్షలో కుదురుకున్న అద్భుతాన్ని నేడు అపూర్వంగా చూస్తున్నాము. గగనాంతర రోదసిలో నిర్దేశిత ప్రాంతాన్ని చేరుకున్న ఉపగ్రహము 5 ఏళ్ల పాటు సూర్యవరుణాన్ని అధ్యయనం చేయనుంది. సూర్యుని చుట్టూ కరోనాగా వ్యవహరించే బాహ్యవలయము ఉష్ణోగ్రతలు 5 లక్షల డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటాయి. ఆదిత్య L1లో అమర్చిన అత్యాధునిక అతిపెద్ద విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ VELC ఈ వలయ రహస్యాలను నిరంతరాయంగా సేకరించనుంది. శాంతి మండలము అంటే ఫోటోస్పియర్ వద్ద వర్ణమండలము అంటే క్రోమోస్పియర్ల గురించి సకాల వివరాలను రాబట్టి ఆదిత్య L1 అంతరిక్ష ప్రయోగశాలగా మారనుంది. కృష్ణబిలాల రహస్య ఛేదనే లక్ష్యంగా కొత్త సంవత్సరం తొలినాడు ఎక్స్పోసాట్ ప్రయోగంతో దిగ్విజయం సాధించిన ఇస్రో ఈ ఏడాది ఏకంగా 12 మిషన్లను చేపట్టనుంది. ఎక్స్పోసాట్ నిర్మాణానికి 7 ఏళ్లు పట్టిందన్న ఇస్రో మునుముందు 6 నుంచి 10 టన్నుల ఉపగ్రహాన్ని జియోస్టేషన్ కక్షలోకి ప్రవేశపెట్టగలిగేలా PSLV స్థానే కొత్త తరం ప్రయోగవాహక నౌకను వడివడిగా అభివృద్ధి చేస్తుంది. అంటే NGLV. మానవ సహిత వ్యోమయాత్రలో పూర్వరంగము సిద్ధం చేస్తున్న ఇస్రో ఈ ఏడాదిని గగనయాన్కు ముందస్తుగా ఏర్పాట్ల సంవత్సరంగా పరిగణిస్తుంది. ఎక్స్పోసాట్ నిర్మాణము బ్లాక్ హోల్ అధ్యయన ఫలితాల్ని అవగతం చేసుకొని ప్రపంచానికి తెలియజేసేలా 100 మంది శాస్త్రవేత్తల్ని తయారు చేయాలన్నది ఇస్రో లక్ష్యము. అంతరిక్ష మదనంలో విప్పారుతున్న అవకాశాన్ని అందిపుచ్చుకునేలాగా ఔత్సాహికులకు చేయూతనివ్వడము ఇస్రో ఉన్నతికి, దేశ ప్రగతికి దోహదపడుతున్నది విస్పష్టము. అభివృద్ధికి ఆకాశమే హద్దు అన్నది ఆశాపాహుల మాట. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో ముందడుగేస్తే అంతరిక్ష పరిశోధనలే దేశ అభివృద్ధికి మేలుబాట. 2020 నాటికి $42,400 కోట్ల ఉన్న అంతరిక్ష ఆర్థిక విలువ 2030 నాటికి ఏకంగా $1,00,000 కోట్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలున్నాయి. ప్రైవేటు రంగ ప్రవేశంతో ఉపగ్రహ ప్రయోగాల ఖర్చులను గణనీయంగా దిగివచ్చి అంతరిక్ష రంగంలో అవకాశాలు పుంజుకుంటున్నాయి. అగ్రరాజ్యంతో పోలిస్తే అత్యంత చౌక నాణ్యమైన అంతరిక్ష సేవలందించడంలో దిట్టగా రుజువు చేసుకున్న ఆ కీలక రంగంలో ఇండియా వాటా 2%కే పరిమితమైంది. వచ్చే 10 ఏళ్లలో ₹3.6 లక్షల కోట్ల ఆదాయ సముపార్జన లక్ష్యంగా మోడీ ప్రభుత్వం 2022లో అంతరిక్ష విధానాన్ని రూపొందించింది. అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్ రీగాన్
రీగాన్ అంతరిక్ష వాణిజ్యానికి బాటలు పరచడంతో 2/3 పైగా వాటాను అగ్రరాజ్యము నేడు గుప్పి నేడు గుప్పిట పట్టింది. విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు సంస్థల ఉమ్మడి చొరవ ఐరోపా సమైక్య దేశాలకు కాసులు కురిపిస్తున్నది. ఈ తరహా వాతావరణం ఇండియాలో నెలకొనాలంటే ఇస్రో నుంచే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిబద్ధత కృషి సాగాలి. ఇస్రో, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంలో జేఎన్టీయూలో ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రం ఏర్పాటు ఆ దిశగా పడుతున్న ముందడుగు. టెలికాం రంగంలోకి సాధించిన అద్భుత ప్రగతిని అంతరిక్ష వాణిజ్యంలోనూ సహకారం చేయాలన్న కేంద్ర సర్కారు సంకల్పము నెరవేరాలంటే ప్రైవేటు పెట్టుబడులు విస్తృతంగా ప్రయోగించగలిగే సానుకూల వాతావరణాన్ని ఏర్పరచగలగాలి. జ్వలించే జిజ్ఞాసకు ప్రైవేటు పెట్టుబడులు ఇంధనమైతే సూర్య చంద్రుల సాక్షిగా భారత అంతరిక్ష వాణిజ్యము కొత్త పుంతలు తొక్కుతుంది. ఇవి ఈరోజు ఆర్టికల్స్. 1.5x కానీ 2x కానీ పెట్టుకొని వినండి. ఈ ఆర్టికల్స్ ఎంతో అంటే అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.